కొన్ని సమస్యలు ఎందుకు వస్తాయి, కొన్ని కష్టాలు ఎందుకు వస్తాయి, కొన్ని ఇబ్బందులు ఎందుకు వస్తాయి, కొన్ని ప్రతికూలతలు ఎందుకు వస్తాయి, అందరూ నిన్ను ఎందుకు వదిలేస్తారు? రెడీ, నా అనుకున్న వారిని నిన్ను విడిచిపెట్టుండొచ్చు, నా అనుకున్న నీకు దూరం అయిపోయి ఉండొచ్చు. కానీ ఇవన్నీ ఎందుకు వచ్చాయి, ఎందుకు జరుగుతున్నాయి? దేవుడు నిన్నేదో నాశనం చేయాలని, దేవుడు నిన్నేదో ఒంటరివాణ్ణి చేయాలని, దేవుడు నీ జీవితాన్ని పాడు చేసి ఎవరిని లేకుండా అంటకుండా ముట్టకుండా చేయాలని కాదు. దేవుడు నీ జీవితాన్ని సరిచేయడానికి, నీ కుటుంబాన్ని కట్టడానికి, నిన్ను ఆత్మీయంగా బలపడి స్థిరపరచడం కోసమే దేవుడు శ్రమలు అనుమతించాడేమో. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వే శ్రమలు గుండా వెళుతున్నావో ఆ శ్రమలో దేవుడు నీకు దగ్గరగా ఉండి దేవుడు నిన్ను బలపరిచి, సరేండి, మనకు విందు జరుగుతుండగా మనం దేవుణ్ణి పిలుచుకుంటేనే వస్తాడు. కానీ బాధ వచ్చినప్పుడు నువ్వు పిలవకపోయినా నీ పక్కనే ఉంటాడు. ఎప్పుడైనా సరే మనకి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా మన ప్రక్కనే మన ప్రభు ఉంటాడు. సరేండి, చాలాసార్లు ఇట్లే తప్పిపోయిందని ఆపద అంటావు, అంటే అక్కడ తప్పించింది ఎవరో? దేవుడే. మనకు తెలిసి తప్పేవి చాలా తక్కువండి. మనకు తెలియకుండా తప్పేవి చాలా ఉంటాయి. మనకు తెలియకుండా ఎన్నెన్నో దేవుడు తప్పిస్తాడు, అవి మన కంటికి కనపడు. మనకు తెలియకుండానే దేవుడు తప్పిస్తాడు. మనకు తెలిసి తప్పించేవి మన గ్రహింపు కోసం. దేవుడు ఎలాగ నన్ను కాపాడు, దేవా ఈ పరిస్థితుల్లో ఏమైపోయావు, దేవా నన్ను ఎంతగా కాపాడు. నిజమేనండి, దేవుడు మనకు తెలిసి తప్పించేవి తక్కువ, మనకు తెలియకుండా తప్పించేవి ఎన్నో ఉంటాయి, అది వాస్తవం. కనుక మరి శ్రమలు వచ్చినప్పుడు ఎప్పుడు ఎక్కడ ఏ విషయంలో కూడా కుంగిపోవద్దు. అందుకే బైబిల్లో సామెతలు అంటాడు, శ్రమ దినమందు నీవు కుంగిపోతే చేతగానివాడు. నీకు శ్రమ వచ్చినప్పుడు కుంగిపోయావు అనుకోండి, నువ్వు చేతగానివాడు అయిపోతావు. దేవుని బిడ్డలు శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? ధైర్యం తెచ్చుకోవాలి. ఇప్పుడు శ్రమ వచ్చింది, బహుశ్రమ అయ్యింది, పరీక్ష అయ్యింది, ఇప్పుడు సంతోషిస్తున్నారు, బహుగా ఆనందపడుతున్నారు. కాబట్టి శ్రమ వాళ్ళ జీవితంలో లేనే లేదు, దుఃఖం వాళ్ళ జీవితంలో లేనే లేదు. సరే, బాధ వచ్చినా శ్రమ వచ్చినా దేవుని బిడ్డల్ని ఏమి చెయ్యవు అన్నదే వాస్తవం. ప్రేమ కలిగిన మా ప్రియ గొప్ప తండ్రి, రాజుగా రారాజుగా త్వరగా రాబోతున్నావు నాయన. తండ్రి మీకు స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావని ఎంతమంది అయితే పశ్చాత్తాపడుతున్నారు, ఎంతమంది అయితే పశ్చాత్తాపడుతున్నారు, ఎంతమంది అయితే ఒప్పుకుంటున్నారు, అలాంటి వారిని క్షమించున్నాయి, అలాంటి వారిని విడిపించున్నాయి. నీ మాటలు నీ బిడ్డల హృదయాల్లో ముద్రవే, శక్తి కలిగిన మీ ఆత్మ కార్యములను జరిగించండి. ఈ రోజు ఎవరైతే దేవా నువ్వు నాతో మాట్లాడావు, నేను ఒప్పుకుంటున్నాను, సరి చేసుకుంటున్నాను అయ్యా, మీ మాటల ద్వారా నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు అని ఎంతమంది అయితే ఒప్పుకొని సరి చేసుకున్నారు, వారిని క్షమించండి, రక్షించండి, దీవించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.